పెట్టుకున్నాం. ఇప్పుడు అందులోకి ఫ్రై చేసుకోవడానికి నూనె వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి నూనె వేసుకోండి. ఒక స్పూన్ కొద్దిగా వేయండి, ఎందుకంటే అది ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకున్నాం. ఎండుమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా. ఎండుమిర్చితోనే బాగుంటుందండి పచ్చడి, రోటి పచ్చడి. అది పిల్లలు తినరు కదండి, తోటకూర అంటే తొందరగా పిల్లలు అనేది ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళకి ఇలా పచ్చడిలా చేస్తే, టమాటా పచ్చడిలా ఉంటుంది కదండి, తినేస్తారు పిల్లలు ఇష్టంగా. పుదీనా పచ్చడిలా ఉంటుందండి, టమాటా పుదీనా పచ్చడి చేస్తాం కదా మనం, అలా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఇంకొద్దిగా స్టోర్ చేసుకుందామండి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది కదా, తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మనం అందులోకి తోటకూర వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసి తీసుకోండి. ఇది మా అత్తయ్య గారు చేస్తున్నారండి పచ్చడి, చాలా బాగా చేస్తారు కదా. అవి చేసే రోటి పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ అనేది చేసుకోండి, లైక్ అనేది చేయండి. ఇప్పుడు జీలకర్ర కూడా తీసేసాం కదా, తోటకూర వేసుకోండి. తోటకూర బాగా మగ్గాలండి ఆయిల్లో. ఒకసారి బాగా కలుపుకోండి. తోటకూర తొందరగానే మగ్గిపోయింది కదా. మేము ఒకసారి చూద్దామండి. వేడిగాం కదా, ఇదిగోండి తోటకూర మగ్గిపోయింది. వాటర్ అనేది డ్రై అయితే చాలండి. ఇంకా ఇది తీసేసి మనం టమాటా అనేది వేసుకోవాలండి. టమాటాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. అయిపోయిందండి, డ్రై అయిపోయింది. ఇది తీసేద్దాం మనం. తోటకూర కూడా మగ్గిపోయింది చూసారా, అదే వాటర్లో తోటకూర కూడా మగ్గింది కదా. ఇప్పుడు స్టవ్ కొద్దిగా సిమ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు తీసేద్దాం. ఇదిగోండి తీసేద్దాం. మనం ఇది పోపు అనేది పెట్టుకున్నామండి, చాలా బాగుంటుంది పోపు పెట్టుకుంటే. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసి టమాటా మగ్గనిద్దాం. ఇదిగోండి కొద్దిగా నూనె. ఇదిగోండి టమాటా వేసుకోండి, రెండు టమాటా అండి, మీడియం సైజ్. చింతపండు కూడా వేసేద్దాం ఇందులోకి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, టమాటా తొందరగా మగ్గిద్ది. ఇదిగోండి ఇప్పుడు మనం రోట్లోకి మిర్చి వేసుకున్నామండి. అవి మిర్చి కొద్దిగా నూరిన తర్వాత అప్పుడు వేసుకున్నాం. ఇవి మనం సాల్ట్ అనేది కొద్దిగా వేసాం కదండి, చూసుకొని టేస్ట్ చూసి వేసుకున్నాం. చూడండి రోట్లో పచ్చడి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎండుమిర్చి మనం ఫ్రై చేసాం కదా, తొందరగానే అయిపోతాయండి. వెల్లుల్లి కూడా వేసేసారండి. పచ్చివే వేసుకోవాలండి వెల్లుల్లి. ఫ్రై చేయడం కన్నా పచ్చి వేస్తేనే బాగుంటాయి టేస్ట్ అనేది. రోటి పచ్చడి చాలా బాగుండేది కదండి. మీకు నా వంటకాలు అనేది నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు నేను పెడతానండి. సపోర్ట్ చేయండి. ఇంతదాకా బాగా సపోర్ట్ చేశారు, ఇంకా ముందు కూడా బాగా సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ అనేది పెడతానండి. మనం కొద్దిగా కష్టపడి చేసుకుంటే రోల్లో చాలా బాగుంటుంది కదండి పచ్చడి. రోట్లో పచ్చడి బాగుంటుంది కదా, టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడినట్టున్నారండి మా అత్తయ్య గారు.
మా అత్తయ్య గారి పచ్చడి అంటే మా సొసైటీలో వాళ్ళంతా చాలా ఇష్టం అండి. బాగా చేస్తారు పచ్చడి, చాలా ఇష్టంగా తింటారు. టమాటా కూడా అయిపోయిందండి, నేను తీసుకొచ్చేసాను. మగ్గిపోయింది టమాటా, చింతపండు. వాసన అయితే భలే వస్తుందండి. జీలకర్ర, వెల్లుల్లి వాసన అయితే అదిరిపోతుంది. ఎండుమిర్చి అనేది బాగా నలగాలండి. అప్పుడే అది బాగా నలిగిన తర్వాతే వేసుకోవాలి మనం. వేడి వేడి అన్నంలోకి పచ్చడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి అప్పడాలు. ఈ పచ్చడి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ అనేది పెట్టండి. నేను చేసే విధానం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఏఎన్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా, చింతపండు ఫ్రెండ్స్ రెండు మగ్గిపోయినాయి. ఇదిగోండి. మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుని వేసుకున్నామండి. ఎందుకంటే మనం తోటకూరలో కూడా కొద్దిగా వేసాం, టమాటాలు కూడా కొద్దిగా వేసాం. బాగా ఇదిగా అయితే బాగోదు కదా, కారం కారం ఇది ఉప్పుగా అయితే బాగోదు చట్నీ. మనం ఒకసారి టేస్ట్ చేసి అప్పుడు ఎంత పట్టిందో అంతే వేసుకున్నామండి సాల్ట్. తోటకూర బాగా అవ్వకలేదండి, కొద్దిగా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. తోటకూర అన్నంలో అలా తగులుతుంటే కలుపులా బాగుంటాయి కదా తోటకూర కాడలు అలా తగులుతుంటే టేస్టీగా ఉంటాయి అన్నంలోకి. ఇప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకున్నాం. మా అత్తయ్య చెక్ చేశారు, కొద్దిగా వేయమంటున్నారు సాల్ట్. మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చేసి మళ్ళీ వేసుకున్నాం. మా అత్తయ్య గారు ఎప్పుడు పచ్చడి చేయాలన్నా రోట్లోనే చేస్తారండి. ఎప్పుడైనా వంటలో బాగుండకపోతేనే మిక్సీలో వేస్తారు. ఆవిడ రోట్లో చేసేస్తారు పచ్చడి, టేస్టీగా ఉంటుందని చెప్పి. కొద్దిగా వాటర్ వేసుకోండి. చూసారా బాగా నూరారు. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చేయాలండి. కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ నూరుకోవాలి, బాగుంటుంది. తొందరగా ఇదవుతుంది, తొందరగా మెత్తబడతాయి. ఇప్పుడు తోటకూర వేసుకుందామండి. ఎవరన్నారండి ఇది తోటకూర పచ్చడి? ఇది టమాటా పచ్చడి లాగానే ఉంటుందండి. పిల్లలు కూడా తెలియదు, ఏ పుదీనా పచ్చడి అనుకొని తినేస్తారు పిల్లలు. తినని పిల్లలకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. మనం చేసుకోవాలి కానీ చాలా వెరైటీస్ ఉంటాయండి. ఒక కూరగాయలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం. ఇది మళ్ళీ తాలింపు అనేది పెట్టాలండి. తాలింపు పెడితేనే బాగుంటుంది, రుచిగా ఉంటుంది తాలింపు పెడితే. చూసారా ఊరికనే అయిపోయింది కదా, అసలు మెత్తపడిపోయింది మొత్తం. అసలు కూర వేసాను మాట కానీ చూడండి ఎంత తొందరగా అయిపోయిందో పచ్చడి. కొద్దిగా ఎండుమిర్చి నలగడమే లేటు ఫ్రెండ్స్, అది నలిగిపోతే మాత్రం పచ్చడి తొందరగా అయిపోయింది. గోంగూర పచ్చడిలా ఉందండి, కొద్దిగా గోంగూర పచ్చడిలా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొత్తిమీర అనేది వేసుకోకూడదండి, బాగోదంట కొత్తిమీర వేస్తే తోటకూర పచ్చడిలోకి. చూడండి అసలు ఎక్కడైనా తోటకూర కనబడుతుందా మనకి? ఏం కనబడట్లేదు, అది తోటకూర పచ్చడిలాగానే లేదండి.
ఇంకా అయిపోయిందండి, తీసేద్దాం పచ్చడి. కొద్దిగా వాటర్ వేసుకోండి. చూసారా బాగా నూరారు. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చేయాలండి. కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ నూరుకోవాలి. బాగుంటుంది, తొందరగా ఇదవుతుంది, తొందరగా మెత్తబడతాయి. ఇప్పుడు తోటకూర వేసుకున్నామండి. ఎవరన్నారండి ఈ తోటకూర పచ్చడి? ఇది టమాటా పచ్చడిలాగానే ఉంటుంది, పిల్లలు కూడా తెలియదు. అయ్యే కొద్దిగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనం పచ్చడి అనేది వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా అనిపిస్తుందా మీరు? అది తోటకూర పచ్చడి అసలు ఏ కొందరైనా కనిపిస్తుందండి. అప్పుడు పుదీనా పచ్చడిలా ఉంది, లేదా గోంగూర పచ్చడిలా ఉంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేయండి. ఒకసారి కలిపి మనం సర్వ్ చేసుకుందామండి. వేడి అన్నగా చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. నేను మీకోసం వెరైటీస్ చేస్తున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇది మీరు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఉప్పు అంతా సరిపోయిందంటండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనం.